ఆయనే కాదు, కేసులో అరెస్ట్ అయిన తర్వాత విస్తరిస్తున్న ఒకనొక పార్టీ ఆగిపోయింది, నెగిటివ్ షేడ్ వచ్చింది. మీరు కవిత విషయంలో కొంత సానుకూలంగా ఉన్నారు, కేసు ఒకటే కదా. ఆయన దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తా అనుకున్న వ్యక్తి ఆయన కొంత నెగిటివ్ షేడ్లోకి వెళ్ళిపోయినప్పుడు మీరు కవిత విషయంలో పాజిటివ్ షేడ్ ఎట్లా చెప్తున్నారు? అంటే కవితకు కేజ్రీవాల్కి తేడా ఉంటుంది. ఎట్లా అంటే కేజ్రీవాల్ ఏమో ఒక డిసిషన్ తీసుకున్న వ్యక్తి అక్కడ ఆ లిక్కర్ సంబంధించినంత వరకు పాలసీని మార్చి ఒక ముఖ్యమంత్రిగా ఆయన దాన్ని పూర్తి బాధ్యత వహించాల్సిన వ్యక్తి. కవిత గారు ఏంటంటే అనుసంధానం చేశారని కదా ఆమె మీద ఆరోపణ. ఈ అనుసంధానం చేశారా లేదా అని దోషిగా తేలేదాకా మనం నిర్ధారణకు రాలేదు, ఎందుకంటే ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. కేజ్రీవాల్ దగ్గరనేమో జీవోస్ ఉన్నాయి, ఆయన ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఉన్నాయి. అంటే పాలసీ మార్చాడు కాబట్టి ఆయనను దోషిగా చూపెట్టే ప్రయత్నం ఈడీ చేస్తున్నది. ఆయన దాన్ని డిఫెండ్ చేసుకుంటాడేమో, నేను మార్చడం వల్ల లాభం తెచ్చాను నష్టమేం తెలియదని చూపెట్టుకోగలుగుతాడు ఆయన. అది మంచిగా జరిగింది, చెడేం జరగలేదు. దానివల్ల రెవెన్యూ పెరిగింది ఢిల్లీ ప్రభుత్వానికి. మరి ఎందుకు తప్పబట్టాలి? ఇంకోటి, ఒక క్యాబినెట్ పాలసీని ఎట్లా ప్రశ్నిస్తారు? అన్లెస్ ప్రూఫ్స్ లేకపోతే ఎట్లా ప్రశ్నిస్తారు? ప్రూఫ్స్ విషయంలో ఈడీ ఫెయిల్ అయింది. అటు మనీష్ సిసోడియా విషయం కావచ్చు, కేజ్రీవాల్ విషయం కావచ్చు, కవిత విషయంలో కావచ్చు. కాబట్టి ఇది పొలిటికల్గా కక్ష తెచ్చుకోవడానికి పెట్టిన కేసు లాగానే మిగిలిపోతుంది లాస్ట్కి. అక్కడ అరవింద్ కేజ్రీవాల్ మీద ప్రూవ్ కాదు, ఇక్కడ కవిత గారి మీద కూడా ప్రూవ్ కాదు. ప్రూవ్ కానప్పుడు వాళ్ళు దోషిగా మనం ఎట్లా చూసే అవకాశం లేదు. కానీ పబ్లిక్లోకి ఒకసారి బలంగా వెళ్ళిపోయిన తర్వాత అంటే మీడియా యొక్క రోల్ ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు నిజంగానే ఒక 100 సార్లు దొంగ 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 అని మీడియా చెప్తే అందరూ కూడా దొంగ 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 అని అనుకుంటారు. ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత, ఓ జనరేషన్ మారిన తర్వాత తీర్పు వస్తుంది దొంగ కాదని. దాన్ని ఏం చేస్తారు, ఒక స్క్రోలింగ్ లాగిచ్చి క్లోజ్ చేస్తారు. అప్పుడు ఆ సెన్సేషన్ కానే కాదు, మీడియాకు సెన్సేషన్ కావాలి. కాబట్టి ప్రజలు కూడా ఆ మీడియాకు అలవాటు పడ్డారు. ఎందుకంటే ఓ డిక్టిమ్ ఉంది కదా, ఇప్పుడు 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిరపరాధికి మాత్రం శిక్ష పడకూడదు అని ఉన్నది. అన్నప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రాసిక్యూషన్ ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళు ప్రూవ్ చేయలేదనుకోండి, దోష నిర్దోష అనే సంశయంతో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద విడుదల చేస్తారు. మీడియా చెప్పినట్టు ఆమెకు సంబంధం ఉండొచ్చు, కానీ ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయలేకపోతే ఆమె నిర్దోషిగా బయటపడుతుంది, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బయటపడుతుంది. అప్పుడు మనం ఆరోపణ చేస్తే మన మీద నష్టపరిహారం అడుగుతుంది ఆమె. హరీష్ రావు గారు అంటే ఆయన కొన్ని సందర్భాలలో ఇతరులు ప్రశ్న అడగడం వల్ల దేని వల్ల, కానీ ఎందుకు ప్రాధాన్యత విషయంలో కేటీఆర్ హరీష్ రావుకి ఎందుకు వస్తుంది ఇది పోలిక? అంటే ఈ పార్టీల కుటుంబం యొక్క ఆధిపత్యం ఉన్నంత వరకు వారసత్వంగానే తండ్రి నుంచి కొడుకు వస్తుంది. అంటే ఒక రకంగా ఆ స్థాయికి వెళ్ళిపోయింది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. మనం ఎంతమందిమి దాన్ని సమర్థించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పార్టీకి సుప్రీం కేసీఆర్. కేసీఆర్ ఎవరికి ఇస్తాడు? సహజంగానే వాళ్ళ కుటుంబం అంటే వారసుడు. ఇప్పుడు ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి అనేది కేసీఆర్లో ఉండకపోతే హరీష్ రావుకి ఇవ్వాలి నెక్స్ట్ ముఖ్యమంత్రి. ఎందుకు అంటే ఆయన కాంట్రిబ్యూషన్ మనం చూసినప్పుడు కేటీఆర్ ఎంటర్ అయిన తర్వాత ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది, అంతకంటే 7 సంవత్సరాల ముందు ఫౌండేషన్లో ఉంది హరీష్ రావు కాంట్రిబ్యూషన్. కాబట్టి ఒక రకంగా ఆయనకు ఈ కుటుంబ పోరు, ఇంటి పోరు అంటాం కదా, ఒకవేళ ఆయన ఆ మాట కట్టుబడి ఉండి మియా బీబీ మేమిద్దరమే, మా పిల్లలిద్దరు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు రారు, వాళ్ళు అక్కడే ఉంటారు, మంచి ఉద్యోగాలలో ఉన్నారు, ఆ మాటల ప్రకారం ఆయన కట్టుబడి ఉండి ఉద్యమ కాలంలో నాన్న కష్టాలను చూసి మేము కూడా వద్దామని వీళ్ళు అనుకోకపోయి ఉంటే నెక్స్ట్ ఆయన తర్వాత స్థానం హరీష్ రావుకు ఉండేది. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి కష్టకాలంలో వచ్చారు, తండ్రి నిరాహార దీక్ష పట్టినప్పుడు, అంతకంటే ముందు కరీంనగర్లో రెఫరెండం అని చెప్పి రాజశేఖర రెడ్డి అన్నప్పుడు ఆ సమయంలో వీళ్ళు ఎంట్రీ ఇచ్చారు. ఆ టైం ఏదైతుందో ఎవ్వరం కూడా వాళ్ళని రిజెక్ట్ చేయలేని టైం అది. ఇంకా మనం కొద్దిగా లోతుల్లోకి వెళ్తే ఒక తండ్రి కొడుకుగా ఆయనకేమన్నా అనర్హత ఉన్నదా? భారత రాజ్యాంగం ప్రకారము తండ్రి పెట్టిన పార్టీలో కొడుకు వచ్చి పనిచేయొద్దని ఏమన్నా అనర్హత ఉన్నదా? తండ్రి సీఎం అయితే ఎబిలిటీ ఉన్నప్పుడు కొడుకు ఇవ్వకూడదని ఏమన్నా అనర్హత ఉన్నదా? అంటే ఎక్కడా లేదు. చరిత్రలో రామాయణ కాలం నుంచి జరుగుతూనే వచ్చింది. దశరథుని తర్వాత రామునికే పట్టాభిషేకం చేశారు.
మధ్యలో కొద్దిగా చిక్కులు వచ్చినా కూడా ఈ హీరో వర్షిప్ అనేది ఏదైతే వచ్చిందో ఆ తండ్రి నుంచి కొడుకు ట్రాన్స్ఫర్ అవుతున్నది. అన్సంగ్ హీరోస్ లాగా మిగిలిపోతున్నారు హరీష్ రావు లాంటి వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఈయన అన్సంగ్ హీరోనేనా? అయితాండు. వాస్తవాలు అవి, రియాలిటీ అది నేను చెప్పేది. ఇప్పుడు కేసీఆర్ తనకి ఇవ్వాలని లేకపోయినా ఆ ఒత్తిడి, మానసిక ఒత్తిడి, కుటుంబ ఒత్తిడి ఆయన ఎస్కేప్ కాలేడు. మమతలు మమకారాలు ఇవే మనకు సంఖ్యలుగా మారుతాయి. మారినప్పుడు జెన్యూన్ వాళ్ళను మనం ఎంత ప్రేమ చూపెట్టినా కూడా పక్కకు పెట్టాల్సి వస్తుంది. ఒక బుక్కే రాయొచ్చు ఈ మానసిక స్థితి మీద, కేసీఆర్కున్న ఈ పర్టికులర్ మానసిక స్థితి మీద ఒక బుక్ రాయొచ్చు. ఈ మొత్తం ప్రయాణంలో 25 సంవత్సరాల ప్రయాణంలో ఎలాంటి మానసిక ఒత్తిళ్ల వల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన తన ఇష్టానికి వ్యతిరేకంగా అని చెప్పి రాయొచ్చు. హరీష్ రావు అంటే చాలా ప్రేమ, కానీ బ్యాలెన్స్ చేయలేడు. ఎవరిని సాటిస్ఫై చేయగలుగుతాడు? కేటీఆర్కి ఇస్తానంటేనే పోటీ తయారయ్యా. ఇంకా హరీష్ రావు దాకా ఎక్కడ పోయేటట్టుంది. కాళోజీ నారాయణరావు అన్న డైలాగ్ నాకు పదే పదే గుర్తొస్తుంది. నేను దగ్గర నుంచి మేము కాడికే పోయినాను, ఇంకా మనము అనే దగ్గరికి ఎప్పుడు పోతాను అని చెప్పేసి. ఆ ఔదార్యము, ఆ ఔన్నత్యము ఒక నాయకునికి ఉండాలి. కేసీఆర్ గారు ఆ మమతలు మమకారాలు అనే బందీలో చిక్కుకున్నాడు. ఆయన ఆ బందీఖానాలో చిక్కుకున్నాడు. ఆ బందిత్వం నుంచి బయటకు వస్తే తప్ప ఆయన రియల్ హీరోని మనం చూడలేం.